ఆత్మైన నిన్ను నన్ను మనసులోనే యావత్తును ఎవరినైనా కలుగజేసినప్పుడు ఆయన కలుగును కాక అని నోటి ద్వారా చెప్పలేదు. తన సుహాసాలతో నేల నుండి మట్టిని తీసి ఆ మట్టిలో తన జీవవాయువుగా మనిషి జీవాత్మ అని బైబిల్ చెప్తుంది. అయితే మానవుని ఎందుకు కలుగజేసినాడంటే ఆయనను ఆరాధించాలి, లేదా ఆయన మాట వినాలి, నిత్యం ఆయనతోనే ఉండాలని అనే ఉద్దేశంతో. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మన పిల్లలు మన పోలికలో ఉండాలని ఆశపడతాం. వాడు మనం చెప్పినట్లుగానే వినాలి, మనలాగానే వాడు ఎదగాలని మనం ఆశపడతాం. అదేవిధంగా దేవుడు అదే విధంగా ఆశపడ్డాడు. అయితే మానవునికి మొట్టమొదట దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఇది చెయ్యి ఇది చేయకూడదని చెప్పినాడు. అయితే దేవుడు ఏదైతే మానవునికి ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ మీరాడు, చేయొద్దన్న దాన్ని మానవుడు చేశాడు. బైబిల్ అంటది దాని ఆజ్ఞత కన్ననే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం, నిత్య నరకం. అయితే ఈ నరకం నుండి తప్పించడం కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చినాడు. ఎట్లానంటే ఈ యొక్క నరకం యుగ యుగాలు ఆ అగ్నిగుండంలో కాలాలి. అగ్నిగుండం తప్పించుకోవాలని మానవుడు ఎంతో ప్రయత్నం చేశాడు. దాన ధర్మాలు చేశాడు, జప తప్పాలు చేశాడు, గుడులు గోపురాలు మసీదులు చర్చిలు కట్టిస్తాడు. ఎందుకంటే దేవుని మెప్పించాలి. వీళ్ళు మనం చూసినట్లయితే బీద వాళ్ళకు కూడా సాయం చేస్తాడు. ఎందుకంటే మానవుడు దేవుని మెప్పించాలి, ఆ వైకుంఠంలో ఉండాలని, ఆ నరకం నుండి తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు. అయితే బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది, మానవుని నీతి క్రియాలని దేవుని దృష్టిలో మురికి పేలికల్లాంటివి. అయితే మనం ఎంత మంచి పనులు చేసినప్పటికైనా చిన్న ఉదాహరణ చెప్పడానికి ఇష్టపడతా. నా చేతులతో ఏదన్నా మంచి స్వీట్ ఇస్తాను, నా చేతులు కుష్టు వ్యాధితోనో లేదా దెబ్బ తాకి నేను ఏదో మంచి స్వీట్ మీకు ఇస్తే తీసుకోలేరు. ఎందుకంటే స్వీటులో లోపం ఉందంటే కాదు, నా చేతులనే లోపం. అదేవిధంగా మానవుడు మంచి దృష్టితోనే ఇస్తున్నాడు, కానీ మానవుని హృదయంలో పాపం. ఆ పాపం ఏంటంటే బైబిల్లో 13 రకాల పాపాలు ఉన్నాయి. దొంగతనము, వ్యభిచారము, మోసపు, మొహచూపు, ఈ విధమైన పాపాలు, కొన్ని పాపాలు మానవుని హృదయంలో గూడు కట్టుకొని ఉన్నాయి. ఆ పాపాలను తీసివేసుకోవాలని మానవుడు ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ పాపాలు తీసివేసుకోలేకపోతున్నాడు. దీనికి ఫలితం యుగ యుగాల అగ్నిగుండంలో చనిపోయిన తర్వాత మానవుని ఆత్మ అగ్నిగుండానికి చేరుకుంటుంది. అగ్నిగుండం నుండి తప్పించుకోలేక మానవుడు నిస్సాస్థితిలో ఉన్నప్పుడు మొదట మానవుని ఏ దేవుడు అయితే కలుగజేశాడో అదే దేవుడు మానవ రూపంను ధరించి ఈ లోకంలోకి వచ్చినాడు. ఆయన మానవ రూపంలో ఎందుకు ధరించవలసి వచ్చిందంటే ఆయన ఆత్మస్వరూపి. ఆయన రక్త మాంసం కలవాడు కాదు, ఆయన లోపల ఆత్మ. ఆయన ఆత్మ అయిన దేవుడు కాబట్టి ఆయన రక్త మాంసంలో పాలువాడు కావాలి. అంటే రక్త మాంసంలో ఎందుకు పాలు కావాలంటే గ్రంథంలో అన్ని సెలవిస్తున్నాయి. అదే పరిశుద్ధ గ్రంథం బైబిల్ కూడా సెలవిస్తుంటుంది. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదని గ్రంథాలు కూడా ఘోషిస్తున్నాయి. అయితే రక్త మాంసంలో పాలువాడైనాడు. అయితే ఆయన మనం చూస్తాం, ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టబడి ఉంటాయి. ఎందుకొరకంటే ఆయన నీ కొరకు నా కొరకే ఆ కలర్శిలలో ఆయన ఒక అమూల్యమైన ప్రశస్తమైన రక్తమంతా చిందించినాడు, చనిపోయినాడు, సమాధి అయి తిరిగి లేచినాడు. అయితే మనం ఇంతవరకు మనం విన్నాం, సమాధులు మాత్రమే మనం చూసినాం. ఎక్కడైనా ఖాళీ సమాధి ఉన్నదంటే అదొకటి బైబిల్ గ్రంథం దగ్గరనే, లేదా యేసు ప్రభుని అందే అది సమాధి, ఖాళీ సమాధి. ఆయన తిరిగి లేచినాడు, ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయినాడు. అయితే ఆయన ఆహ్వానిస్తున్నాడు, ప్రయాసపడి పాపభారం మోసిన సమస్త జనులారా నా యుద్ధకు రండి, మీకు నెమ్మదినిస్తా, విశ్రాంతినిస్తా. ఈ లోకంలో ఉన్నప్పుడు మీకు సంతోషం ఇస్తా, ఈ లోకం ఇడిస్తే సదాకాలం నాతో ఉంటారని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఆ ఆహ్వానాన్ని నీవు అందుకుంటావా? ఇది నాకు కాదని తిరస్కరిస్తే ఒక రోజు రానే ఉన్నది, యేసు ప్రభు రెండోసారి రానే ఉన్నాడు. లేదా ఈ లోకంలో మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ఇంట్లో నుండి బయటికి వెళ్తే సాయంత్రం ఇంటికి వస్తాం అనే గ్యారంటీ లేదు. అయితే మనం ఉన్న పాటున మన పాపాలు ఒప్పుకుంటే చాలు, యేసు ప్రభు వారు మన హృదయంలోకి వస్తాడు. మన హృదయంలో సంతోషం, ఈ లోకం ఇడిస్తే దేవునితో కూడా సదాకాలం ఉంటాం. మీకు ఇంకా ఎక్కువ చెప్పాలని ఆశ కలిగి ఉంటున్నాం, కానీ ఇది టైం లేని కారణం చేత మీకు కొన్ని విషయాలు మాత్రమే చెప్పినాం. ఇంకా మీరు ఎక్కువ తెలుసుకోవాలంటే పెద్ద పండూరుకు వచ్చే దారిలో చిన్న పండూరు ఉంది, అక్కడ పద్మాస్ ప్రార్థనా మందిరం కలదు. మీరు ఎప్పుడైనా రావచ్చు, అక్కడ దేవుని సేవకులు ఉంటారు, మీ యొక్క సందేహాలను కూడా తీరుస్తారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇంతవరకు మీరు విన్నందుకు మీకు వందనాలు. పరిశుద్ధుడా ప్రభా, మహోన్నతుడా, ఘనమైన దేవానికి జయానికి వందనాల ప్రభా. ఇదిగో తండ్రి, ఇంతవరకు ప్రభా మీరు నడిపించు ప్రభా ప్రకారంగా ప్రభా మేమంతా కూడుకొని తండ్రి ఇదిగో దేవా యేసయ్య ఈ గ్రామం చేరుకున్నాం ప్రభా. దేవా నీ వాక్యం ఇచ్చున్న
అనేక మంది గ్రామాల్లో విత్తి ఉన్న వాక్యం ప్రభు ఫలించడానికి మీ కృప చూపించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. దేవా, అలాగే ప్రభా ఈ దినమంతా మీరు ఎక్కడ కాపుని భద్రపరిచి ప్రతి వాక్యాన్ని ప్రభు ప్రతి బిడ్డ విని ఆ హృదయంలో ఫలించడానికి కృప దయచేసి నీరు కట్టమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరా ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమా క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునివ్వను దివ్య ఘోరాంధకారమున దీపాంబులేక పలుమారు పడుచుండగా ఘోరాంధకారమున దీపాంబులేక పలుమారు పడుచుండగా దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పి ఉండగా దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పి ఉండగా మార్గదర్శి అయి నడిపించువారిన్ మార్గదర్శి అయి నడిపించువారిన్ ప్రభుపాద సన్నిధికి దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే ధరలో దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే ధరలో ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమా క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునివ్వను రక్షణ వెలుగునివ్వను ఉదయించే దివ్య రక్షకుడు పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభు పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభు లోకాందులకు దృష్టినివ్వా అరుదించే క్రీస్తు ప్రభు లోకాందులకు దృష్టినివ్వా అరుదించే క్రీస్తు ప్రభు చీకటి నుండి దైవ వెలుగునకు చీకటి నుండి దైవ వెలుగునకు తెచ్చే క్రీస్తు ప్రభు సాతాను శృంగములను తెంచి ఉదయించే రక్షకుడు సాతాను శృంగములను తెంప ఉదయించే రక్షకుడు ఉదయించే దివ్య రక్షకుడు రక్షణ వెలుగునివ్వను రక్షణ వెలుగునివ్వను ఉదయించే దివ్య రక్షకుడు యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు లోకమునాలో దినముల నాతనే లోకమునాలో దినముల నాతనే నికరముగా దేవారికి లోకమునాలో దినముల నాతనే
जो पापी का साया मिले दो, यीशु ने जो पापी का साया मिले दो। प्रभु यीशु से लो बलोवे लारे, प्रभु यीशु से लो बलोवे लारे, पाप निराशें सुतबो। प्रभु यीशु से लो बलोवे लारे, पाप निराशें सुतबो। बाटलो पाड़े काना रास्ता मोकाचे, बाटलो पाड़े काना रास्ता मोकाचे, पाप को मुल्लो विरचे, भारतीलो पामोवा दिले बाबू। यीशु ने मुझे पापी का साया में ले दो, यीशु ने मुझे पापी का साया में ले दो। ఈ పెదపాండూరు కాలనీ వాసులందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. చిన్నపాండు నుండి మరి మేమందరం కూడా రావడం జరిగింది. దాదాపుగా హైదరాబాద్ నుండి మరి 50 మందికి పైగా దేవుని సువార్తను ప్రకటించడానికి వచ్చి ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కాసేపు పాటలతో దేవుని వాక్యముతో మరి దేవుని స్తుతించాలని దేవుని ప్రజలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో రండి. కేక్ కటింగ్ కూడా ఉంటుంది. అలాగూ క్రిస్మస్ సందర్భముగా కొంత దేవుని వాక్యాన్ని కూడా వింటారు. కాబట్టి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇంకా పాటలు పడతారు, అలాగూ దేవుని వాక్యము చెప్పబడుతుంది. అలాగూ దేవుని ప్రేమను బట్టి ఇలాగూ కలుసుకుందాం. రండి. शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। गडरिए रात में भेड़ों को चराते थे, गडरिए रात में भेड़ों को चराते थे, गडरिए रात में भेड़ों को चराते थे, गडरिए रात में भेड़ों को चराते थे। दूत संदेश ये दे गया, दूत संदेश ये दे गया, आज पैदा मसीह हो 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 गया। स्वर्ग झूम झूम करके ये गाते थे, स्वर्ग झूम झूम करके ये गाते थे, स्वर्ग झूम झूम करके ये गाते थे, स्वर्ग झूम झूम करके ये गाते थे। सारा दुनिया का नूर आ गया, सारा दुनिया का नूर आ गया, आज पैदा मसीह हो 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 गया। शोर दुनिया में ये हो गया, शोर
मसीह हो गया, आज बड़ा 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 मसीह हो गया। प्रभु यीशु मसीह की जय। పరిశుద్ధమైన ప్రేమల తండ్రి, జీవన మాధవ, ఇంతవరకు సాయం చేస్తూ వచ్చావు, దాన్ని బట్టి నాకు చెల్లిస్తున్నావు ప్రభా. నీకు దాసులు నిలబడుతుండగా వాక్యం దయచేయండి, గ్రహించే ఉదయాన్ని ప్రభావ దయచేయమని ప్రార్థిస్తూ, వినిగల చెవులు గ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు ప్రియ రక్షణగా సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి గ్రామస్తులకు యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ సందర్భంగా శుభవందనములు తెలియజేయుచున్నాము. పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిచ్చినది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసు అనగా రక్షకుడు, యేసు అనగా రక్షకుడు. తన పాపములను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరిని రక్షించడానికి వచ్చాడు? పరిశుద్ధమైన బైబిల్ విధంగా సెలవిచ్చినది, ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పరిశుద్ధమైన బైబిల్ విధంగా సెలవుచ్చినది, పాపం వల్ల వచ్చి జీతము మరణము. సహోదరు సహోదరి, పాపం వల్ల వచ్చి జీతము మరణము. ఈ మరణాన్ని నుంచి, ఈ అగ్నిగుండాన్ని నుంచి, ఈ యొక్క పాతాళం నుంచి తప్పించడానికి ఆ యొక్క దేవాతి దేవుడే, ఆ సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క దేవాతి దేవుడే, ఆది అంతమైనటువంటి ఆ యొక్క దేవాతి దేవుడే ఆయన ఈ లోకానికి కుమారుడుగా ఒక కన్యక గర్భం ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రిక్తుడుగా, ఏమి లేని వాడుగా, ఒక పేదవాడుగా ఆ దేవుడై ఉండి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరములు జీవిస్తూ వచ్చాడు. ఈ యొక్క 33.5 సంవత్సరములు ఎన్నో అద్భుతములు, ఎన్నో ఆశ్చర్య కార్యములు, ఎన్నో గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడు. ఇక ఆయన నీళ్లను ద్రాక్షారసినటువంటి చేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన నీటి మీద నడిచినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. గుడ్డి వాళ్ళకి చూపునిచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. పక్షవాయువు గల వారిని బాగు చేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. చనిపోయిన వారిని సైతము లేవనెత్తినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో 33 సంవత్సరములు ఎన్నో అద్భుతాలు చేసి ఎన్నో ఆశ్చర్యాలు చేశాడు. ఆయన చెప్తున్నాడు, ఈ అద్భుతములు ఆశ్చర్యకారులు చేస్తూ నేను రాలేదు. కానీ ఆయన ఏమన్నాడంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చెను. నశించిన వారిని వెనక్కి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చెను. ఆయన ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే పరిశుద్ధ బైబిల్ విధంగా సెలవుచ్చినది, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రునిగా చేయను. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రునిగా చేయను. అందుకే ఆయన దేవాతి దేవుడినటువంటి ఉండి కూడా ఆయన ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనిపిస్తూ వచ్చాడు. ఆయనకి కాళ్ళు మేకలు కొట్టబడ్డాయి, చేతులకి మేకలు కొట్టబడ్డాయి, తలకి ముళ్ళ కిరీటం
పవిత్రులుగా చేయము. మనం ఈ లోకంలో ఎన్నో ఈ లోకంలో మనం పరిశుద్ధులు అవడం కోసం ఎన్నో బలు అర్పిస్తూ ఉంటాం. అయితే ఆ పరిశుద్ధ దేవుడు మన కొరకు, నీ కొరకు, నా కొరకు బలి అయిపోయేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన మన కొరకు బలి అయినటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా ఆహ్వానించున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా ఆహ్వానించున్నాడు. ప్రయాసపడి పాప భారం మోస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నా వద్దకు రండి, నేను మీకు శ్రాంతి కలిగేతును. ఇక్కడ ఉన్నటువంటి మేము కూడా ఒకప్పుడు భయంకరంగా ఇష్టానుసారంగా జీవించినటువంటి వాళ్ళే. అయితే ఆ దేవత దేవుడు మమ్మల్ని మార్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. మా అలవాట్లను మార్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. మాకు సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, రక్షణని, పాప క్షమాపణని ఇచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ దినము ప్రియ సహోదర సహోదరి, ఈ రాత్రికాల సమయంలో ఈ దినాన్ని మీకు కూడా ఇవ్వాలని, ఈ సాయంకాల సమయంలో ఈ సంతోషాన్ని మీకు కూడా ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియ సహోదర సహోదరి, మీరు చేయాల్సింది ఏమి చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి, ప్రభు దగ్గర రండి. మీరు మీ పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒప్పుకోండి. పాప క్షమాపణ పొందవలసిందిగా యేసుక్రీస్తు ప్రభు పేరిట మనం చేస్తున్నాము. ప్రభుని నేర్చుకునేందుకు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందెదరు. పద్మాస్ ప్రార్థన మందిరం చిన్న పండుగ దగ్గర ఉంది. మీరు ఆత్మీయంగా ఇంకెక్కువగా తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు నామంలో అందరికీ ఆహ్వానిస్తున్నాం. దయచేసి రండి, ఆత్మీయ మేలు పొందండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ప్రేమగంధాన్ని కృపలు దేవా, దేవపూర్వం తోడునందుకు వందనాలు దేవా. అంకుల్ తోటి మీరే చెప్పిన వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపచేయండి దేవా. ధర విన్న హృదయాలకి గ్రహించే మనసును మీరే దయచేయండి దేవా. దేవా ఇప్పుడు మేము ముందు వెళ్తున్నా మీరే మాకు తోడున్నాను దేవా. వాతావరణం మీ అదుపులో పెట్టుకున్నందుకు వందనాలు దేవా. వేస్తున్నాం నడుతున్నాం తండ్రి. ఆమేన్. बोलिए जिंदा खुदावन यीशु मसीह की जय। हालेलुया हालेलुया। వేదనారు నేరు పామోదరించి యేసురాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను, అంగీకారించు మాయనను. వేదనారు నేరు పామోదరించి తల చేతులందు శీలల్ కొట్టబడే ముల్ల మకుటము శిరస్సున పెట్టబడే. తల చేతులందు శీలల్ కొట్టబడే ముల్ల మకుటము శిరస్సున పెట్టబడే. నింద వేదన ప్రాణము సహించెనెసు, నిన్నే తనదు రక్తముని పాపముపై దీనుడై నిన్ను పిలచుచుండే, దీనుడై నిన్ను పిలచుచుండే. వేదనను నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను, అంగీకారించు మాయనను. తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు, తప్పి తీర్చుకొన నీరు దొరకలేదు. తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు, తప్పి తీర్చుకొన నీరు దొరకలేదు. తన్ను ఆదరించు వారెవరు లేరు, ప్రియ రక్షకుడు సిలువలో వేలాడే పట్టుపడే నిన్ను విడిపింపను, పట్టుపడే నిన్ను విడిపింపను. వేదనరు నిరూపము ధరించే యేసురాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను,
కారించు మాయనను మాయలోకమును నీవు నమ్మకుము మనసు మారిపోనిలా మాయలోకమును నీవు నమ్మకుము మనసు మారిపోనిలా నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభులో ఆనందింప నేడే రమ్ము విశ్వాసముతో నేడే రమ్ము విశ్వాసముతో వేదనారు నేరు పాము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను. మన విత్తనాన్న ఏ కోసం ప్రార్థన చేస్తారు? కుమారు మమత వాళ్ళు సమర్పించుకున్నారు. కేక్ తీసుకున్న వాళ్ళందరూ కుమార్ మమత కుటుంబం నిమిత్తం ప్రార్థించండి. ఇప్పుడు విత్తనాన్న ప్రార్థన చేస్తారు. దీన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ప్రేమైన పరలోకపు తండ్రి, ఘనత మహిమ ప్రభావాలు స్తుతి స్తోత్రములకు పూజారుడైనటువంటి మా దేవ, ఈ యొక్క గ్రామంలో ప్రభావ నీ యొక్క స్వార్థ ప్రకటించటకు మాకు అనుగ్రహించిన నీ యొక్క క్రిస్మస్ సందర్భంగా మేము పాటలు పాడుతూ వాక్యం ప్రచురిస్తూ ప్రభావ నీ సన్నిధికి రాగలిగే ధన్యతను అనుగ్రహించావు. గ్రామవాసులందరినీ దీవించి ఆశీర్వదిస్తూ నీ నామ మహిమ గ్రంథాల కొరకు ప్రభావ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ కేక్ సమర్పించుకున్న మమతను వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించము. ఇది తిని తృప్తి పొంది నిన్ను నీ రాజ్య వ్యాప్తికై ప్రభావ మేము శక్తి కలిగి ముందుకు సాగుట కృపను అనుగ్రహించి నీవే మహిమ పొందుమని తోడైండి నడిపిస్తామని పద్మాసు మందిరం యొక్క రానున్న దినాల్లో అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచి నీవే మహిమ పొందుతామని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. बोलो जिंदा खुदावन है यीशु मसीह की हैप्पी मेरी हैप्पी मेरी వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఎలాగో తెంచన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఎలాగో తెంచన్ ముక్తిని తెంచన్ నీలాగో తెంచన్ ముక్తిని తెంచన్ పాపుల విడిపించానేసు ఇలాగో తెంచన్ పాపుల విడిపించానేసు ఇలాగో తెంచన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఎలాగో తెంచన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఎలాగో తెంచన్ స్వర్గీయ తండ్రికి యొక్క కుమారుడు స్వర్గీయ తండ్రికి యొక్క కుమారుడు మనుష్య పుత్రుండాయని పుత్రుండగా యేసు ఎలాగో తెంచన్ మనుష్య పుత్రుండాయని పుత్రుండగా యేసు ఎలాగో తెంచన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఎలాగో తెంచన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఎలాగో తెంచన్. बोलो प्रभु यीशु मसीह की जय. ప్రేమగల తండ్రి దగ్గర నాయన ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభావ ఈ గ్రామంలో ప్రభావ మరి విత్తబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు ప్రభావ. మరి గ్రామం పట్ల ఇక్కడున్న వారి పట్ల మీరు కార్యం దయచేయండి ప్రభావ. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, వాటి పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభావ మరి నాయన దైవ సేవకులు ప్రభావ మరి ఈ యొక్క మార్గంలో నడిపించబడినప్పుడు ప్రభావ మరి నాయన వారి ద్వారా నాయన మరి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరుగులాగిన రక్షణ కలుగులాగున వారు అందరూ కూడా నాయన మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుని అంగీకరించలాగున వాళ్ళందరినీ సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ఎవరైతే దేవుని పిల్లలున్నారో వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభావ మరి జరిగిన కార్యక్రమం కొరకే మే కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభావ, నడిపించమని వేడుకుంటూ వందనవ స్తోత్రంతో యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
बोलो जिंदा खुदावन यीशु मसीह की త్వరలో రాని యేసు వారికి జై హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన పెద్దపాండూరు గ్రామస్తులకు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో మీకందరికీ అడ్వాన్స్ గా హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నాం. పిల్లరా, మరి స్థానికంగా చిన్నపాడూరులో ఉన్న పద్మాస ప్రార్థన మందిరము దేవ సేవకులు సంఘం హైదరాబాద్ నుండి బీవచ్చల్ ప్రాంతం నుండి మరి అనుబంధ సంఘాలతో హెర్మోన్ ప్రార్థన మందిరం నుండి మేమందరము మీకు మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్త నామంలో అడ్వాన్స్ గా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా యేసు ప్రభు నామంలో మేము తెలియజేస్తా ఉన్నాం. పిల్లరా, మరి ఈ విధంగా మేము పాటలు పాడుకుంటూ వాయిద్యాలు వాయించుకుంటూ ఈ మధ్యకు వచ్చినటువంటి ఉద్దేశము రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి లేదా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మను గురించినటువంటి ఈ యొక్క సంతోషాన్ని మేమేదైతే పొందుకున్నామో, మేమేదైతే కలిగి ఉన్నామో, మేమేదైతే ఏ సంతోషాన్ని అయితే అనుభవిస్తున్నామో ఆ సంతోషాన్ని మా ప్రాంత వాసులైనటువంటి మీతో కూడా పంచుకోవాలని ఈ విధంగా వచ్చాం. పిల్లరా, క్రిస్మస్ క్రీస్తును ఆరాధించుట. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో మనిషిగా పుట్టినటువంటి ఈ రోజును, మరి ఆ రోజును ఏ రోజైతే ఉందో ఆ రోజు యేసు ప్రభు జన్మించినటువంటి రోజును ప్రపంచమంతా చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా మరి వేడుకలతో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. అయితే ప్రధానంగా పిల్లల యేసు ప్రభు వారు ఈ లోకంలో పుట్టినటువంటి ఉద్దేశము లూకా సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాల్లో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో సత్యవేదమైనటువంటి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాల్లో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా పుట్టాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఈ యొక్క లోకము రక్షణ కొరకు ఎంతో ప్రయత్నాలు చేస్తుంది. వాస్తవంగా రక్షణ అంటే ఇప్పుడు మన కళ్ళను, కనుగుడ్లను, కనుపాపులు ఏ విధంగా కాపాడుతాయో, మన దేహాన్ని వస్త్రాలు ఏ విధంగా కాపాడుతుంటాయో, వర్షం నుండి, ఎండ నుండి, చలి నుండి మన ఇంట్లో మనల్ని ఏ విధంగా కాపాడుతాయో, భద్రత ఇస్తుందో, ఆ విధంగానే ఒక మనిషికి రక్షణ అవసరం. భౌతికమైనటువంటి ఈ యొక్క రక్షణ ఉంది, కానీ ఆత్మకు రక్షణ లేదు. ఆత్మకు రక్షణ లేక ఆత్మ మరి నశించి నరకానికి పోతా ఉంది. దాని కొరకై ఆ ప్రతి ఆత్మను రక్షించడం కొరకై యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, ప్రభు అనగా పరిపాలకుడు. రక్షించడం కొరకై అభిషేకం చేయబడి ఈ లోకంలోకి వచ్చినటువంటి రాజు యేసుక్రీస్తు ప్రభు వారు. ప్రియస్నేహితుడా, క్రిస్మస్ మొట్టమొదటిగా మనకిచ్చింది, లోకానికి ఇచ్చింది. ఇక మాట్లాడుతున్న నాకు, వింటున్నటువంటి నీకు కూడా గొప్ప రక్షణ ఇచ్చేటువంటి ఆ యొక్క సందర్భం. వాయిదా వేయకు. గొప్ప రక్షణ యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యం. అందుకనే నశించిన దానిని వెనక రక్షించటకు మరి ఆ యొక్క మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు అని వాక్యం రాబడింది. పాపను రక్షించిన కొరకై క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినదని 1 తిమోతి 1:16 రాయబడింది. ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరి, రక్షణ వాయిదా వేయకు. మాది కాదులే, మాకు కాదులే, నువ్వు తర్వాత చూద్దాం అనుకోకు. గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేం. కాబట్టి రక్షించే మార్గం యేసు ప్రభువే. క్రిస్మస్ రక్షణ ఇస్తుంది. అందుకనే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు. రెండవది లూకా సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాల్లో సర్వలోకమునకు కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, మహా సంతోషము ఇచ్చే పండుగ లేదా సందర్భము ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ మాత్రమే. గమనించండి, యేసు ప్రభు పుట్టినప్పుడు సర్వలోకం సంతోషించింది. ఉదాహరణకు ఆలోచిస్తే, ఒక పిల్లోడు పుడితే, మన కుటుంబంలో పిల్లోడు పుడితే, చిన్న పిల్లోడు పుట్టినప్పుడు ఆ కుటుంబానికి సంతోషం, ఆ తల్లిదండ్రులకు సంతోషం, వాళ్ళ అమ్మమ్మ ఆ నాయనమ్మ అమ్మమ్మలకు సంతోషం, తాతలకు సంతోషం, ఇంకెవరో బంధువులకు సంతోషపడతారేమో, ఆ యొక్క రక్త సంబంధికి సంతోషపడతారేమో. అయితే ప్రపంచం అంతా సంతోషపడదు కదా. అయితే
ఒక ఊరు, ఒక గ్రామము, ఒక మండలము, ఒక రాష్ట్రము, ఒక దేశం కాదు, ప్రపంచానికే సంతోషం ఇచ్చినటువంటి ఒకే ఒక జన్మ, ఒకే ఒక పుట్టుక. అది ఇంకోరిదో కాదు, అది యేసు ప్రభు వారిది. ప్రియస్నేహితుడా, సంతోషం కొరకు నానా తాపత్రయాలు పడుతుంటారు లోకంలో. ఏదో తింటే, మంచిగా వండుకొని తింటే సంతోషం, లేకపోతే కొత్త బట్టలు వేసుకుంటే సంతోషం, ఏదో తిని తాగితే సంతోషం, ఏదో పాపభూయిష్టమైన సంబంధాన్ని అనుభవిస్తే సంతోషం, లేకపోతే ఇల్లు కట్టుకుంటేనో, ఉద్యోగం వస్తేనో, అనుకున్నది సాధిస్తేనో మేము సంతోషంగా ఉన్నాం అనుకుంటుంది ఈ లోకం. కానీ పరమ సంతోషం, నిత్య సంతోషం, యుగాలు చెప్పల శక్యమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి సంతోషం అది యేసు ప్రభువులోనే ఉంది. ప్రియస్నేహితుడా, బాధలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, కన్నీటిలో ఉన్నావా, సోదరి మరి దుఃఖిస్తూ ఉన్నావా? నీ కన్నీరు నీకు మాత్రమే తెలుసా? ఆదరించేవాళ్ళు లేరా? అయితే ఒక ఆయన ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు అని పేరు యేసు ప్రభువారు. నీ దుఃఖం, నీ వేదన, నీ యొక్క పాపము లేదా నీకు వేదనంతా కనులను తుడిచివేసి నీకు శాంతి, నెమ్మది, సమాధానం ఇచ్చేటువంటి దేవుడున్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ సంతోషం నీకు కావాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా. ఆయన ఆహ్వానిస్తున్నాడు. నా ఎదుకు వచ్చేవారిని నేను ఎంత మాత్రం బయటకు తోసిలేను. ఈ సంతోషం కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రా. ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? నీకు కావాలేనా? తాకురము తాకురము సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానము, చెప్పగా శక్యమైన సంతోషం, చెప్పగా శక్యమైన సంతోషం. చాలు. ఈ సంతోషం గొప్పదైనటువంటి సంతోషం, ఎవరి మీ దగ్గర తీయలేనటువంటి సంతోషాన్ని ఇయ్యగల ఏకైక సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువారు. క్రిస్మస్ అంటే రక్షణ ఇచ్చేది. క్రిస్మస్ అనగా యేసు ప్రభువారు రక్షించే దేవుడు. రక్షణ ఇవ్వడానికి క్రిస్మస్ జరిగింది. రెండవదిగా సంతోషం ఇవ్వడానికి, దుఃఖంతో, నిట్టూపుతో, వేదనతో నిండినటువంటి లోకానికి అనగా నీకు నాకు సంతోషం ఇవ్వడానికి కొరకాయి యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. యేసు ప్రభువారిని జీవితంలోకి ఆహ్వానించు, గొప్ప సంతోషంతో నింపబడతావు. అంత మాత్రమే కాదు, మూడవది సర్వలోకము భూమి మీద తనకిస్తున్నటువంటి ప్రజలకు సమాధానము సమాధానము సమాధానం ఇవ్వడానికి క్రిస్మస్ జరిగింది. పిల్లరా, ప్రశ్నతుడా, సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఏ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, మన కుటుంబంలో ఆర్థికంగా సమాధానం లేకుండా ఉన్నావా? సమాధానకర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దగ్గరకు ఆహ్వానిస్తున్నాడు. ఆయన దగ్గరకు రా. నీ జీవితంలో సంతోషంతో పాటు, రక్షణతో పాటు, సంతోషంతో పాటు సమాధానము. అంత మాత్రమే కాదు, నాలుగవదిగా అభయం. క్రిస్మస్ లో మరి క్రిస్మస్ పండుగ అంటే దాదాపుగా మరి మరియా భయపడుతూ, యోసేపు భయపడుతూ, గొల్లవారు భయపడుతూ, ఇక జకర్యా భయపడుతూ, టోటల్ గా మరి క్రిస్మస్ సందేశము మొత్తము అభయం. భయపడకుడి, ఫియర్ నాట్. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేని గురించో బాధపడుతున్నావు, దేని గురించో భయపడుతున్నావు. స్నేహితుడా, ఇబ్బంది ఏమి లేదు. బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడకుండా ఉంది. ఈ యొక్క రాత్రికాల సమయంలో క్రిస్మస్ జరిగిన ఉద్దేశము చీకటితో, అంధకారంతో, నానా రకాలైనటువంటి భయాలతో నిండిన లోకంలో అభయం ఇవ్వడం కొరకాయి యేసు ప్రభువు పుట్టాడు. నీ భయం ఏదైనా సరే, యేసయ్యా మరి నాకు అభయం దయచే ప్రభు, నాకు ధైర్యం దయచే అంటే యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తాడు. చివరిగా ఐదవది పాప క్షమాపణ. యోహాను సువార్త 3:16 ఉంది, దేవుడు లోకములతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు, యేసు ప్రభువు పుట్టింది, అద్వితీయ కుమారుడిగా పుట్టింది. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వాళ్ళు ఎవరైనా సరే ఏ భేదం లేకుండా అందరూ కూడా నిత్య జీవము, పరలోక రాజ్యము, ఆ వైకుంఠ రాజ్యాన్ని చేరుకోవాలని యేసు ప్రభువు జన్మ, యేసు ప్రభువు పుట్టుక. ప్రియస్నేహితుడా, ఈ ఇంటి మీద స్టార్ కట్టినంత మాత్రంలో, ఏదో క్రిస్మస్ కేక్ కోసుకున్నంత మాత్రంలో, క్రిస్మస్ మన అద్భుతంగా జరుపుకున్నంత మాత్రంలో, ఇంటి ముందు క్రిస్మస్ ట్రీ పెట్టుకున్నంత మాత్రంలో, మరి క్రిస్మస్ సందర్భంగా ఇంటికి రంగురంగులుగా అలంకరించుకున్నంత మాత్రంలో, ఏదో ఇంటి క్రిస్మస్ సందర్భంగా విలువైనటువంటి రుచికరమైన భోజనాలు వండుకున్నంత మాత్రంలో, లేకపోతే కొత్త
క్రిస్మస్ కాదు. యేసుప్రభు ఇంకా దూరంగానే ఉన్నాడు. ఇంకా యేసుప్రభుని అంగీకరించకుండా ఉంటే అది నిజమైనటువంటి క్రిస్మస్ కాదు. రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రతినిధిగా మరి ఒక రాత్రికాల సమయంలో మరి విన్నపం చేసేటువంటిది ఏంటంటే, ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, యేసుప్రభు నీ జీవితంలో పుట్టాలి, నీ హృదయంలో పుట్టాలి, నీ ఇంట్లో పుట్టాలి, కుటుంబంలో పుట్టాలి. అప్పుడే జీవితం మారిపోతుంది. అప్పుడే నిజమైనటువంటి క్రైస్తవుడిగా నిజమైనటువంటి క్రిస్మస్ నువ్వు చేసుకోగలవు. ఆయన పుట్టడం మాత్రమే కాదు, ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఆ శిశువు ఆ యొక్క మన పాపాల కొరకై సర్వలోక పాపం నిమిత్తమై క్రూరమైనటువంటి కలవరి శిలువపై తన మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన చేతుల్లో 2 చేతుల్లో శీలలు, ఆయన 2 కాళ్ళలో చీలలు కొట్టబడ్డాయి, పక్కలో బల్ల పోటు పొడవబడింది, ముఖం మీద ఉమ్మి వేయబడింది. ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, వాస్తవంగా అంగీకరిస్తావా? యేసుప్రభువుని నీ జీవితానికి ఆహ్వానిస్తావా? యేసుప్రభు నేను పాపిని, నా కొరకు ఈ లోకంలోనికి వచ్చావంట కదా. రక్షణ లేనటువంటి నా జీవితంలో, సంతోషం లేనటువంటి నా జీవితంలో, సమాధానం లేనటువంటి నా జీవితంలో, పాప క్షమాపణ లేనటువంటి నా జీవితంలో, భయంతో నిండినటువంటి నా జీవితంలో, తండ్రి మరి అవన్నీ నింపడం కొరకు నా కొరకు వచ్చిన వందనాలు ప్రభువా. నన్ను నింపటగా చేసుకోయ్యా, నన్ను నీ రక్తంతో కడుగు ప్రభువా. యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ చిన్న ప్రార్థన ఏ సోదరుడు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా చేయగలిగినట్టయితే సూక్ష్మంలో మోక్షం యేసు ప్రభు నీ చేతులకు వస్తాడు. శాంతి, నెమ్మది, ప్రశాంతత, ఆనందం నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప, అట్టి అద్భుతమైనటువంటి సంతోషము పొందుకొని ముందుకు కొనసాగినట్లు, ప్రభు కొరకు బ్రతుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము మిమ్మల్ని బలవంతం చేసి స్వతంత్రంలోనికి నడిపించును గాక. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దయచేసి అందరు గమనించండి. అందరు మోకాల మీదకి వస్తే పెద్ద పండూరు గ్రామం ఎత్తబడిన వాక్యం కోసం ఒక సిస్టర్, ఒక బ్రదర్ ప్రార్థన చేయండి. ఒక సిస్టర్, ఒక బ్రదర్ ఎత్తబడిన వాక్యం చిన్న పండూరులో దేవుడు మంచి కార్యం జరిగినట్లు, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చేటప్పుడు ఇద్దరు, ఒక సిస్టర్, ఒక బ్రదర్ ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుంటాం. వాక్యం తండ్రి మరి 30 గంటల 60 100 గంటల పలట వరకు సహాయపడినది తండ్రి. అవంతండి విన్న వాక్యం వ్యర్థంగా పోకుండా తండ్రి అది నాయన అది ఫలించడానికి సహాయపడుతుంది. ఇలా సలపజెప్పుడు ఎందరైతే మాకిదారు ఉన్నారో వాళ్ళలో నీ కార్యం జరిగించమని నీ సహాయం కోరుకున్నది తండ్రి. అయినా మీరే కార్యం జరిగించి నీ మహిమ పొందుకోమని యేసునామములో ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ప్రేమగల తండ్రి, నమ్మకం దేవాద్యముల ప్రభా యేసయ్యమైన నామంలో ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ పాల్చింతకు వస్తున్నాను తండ్రి. ఉదయం నుంచి ఇంతవరకు కాశను, కాపాడను, భద్రపరచును, ప్రతి గ్రామాల్లో చేసిన పరిచయ కొరకై నీకే వందన చెల్లించుకుంటున్నాను. పెద్ద పాండూరులో ప్రభా నా తండ్రి ఈ గ్రామం అంతటా ప్రభా ఇప్పటిదాకా నీ సేవకులు వాడబడ్డారు, నీకు ఎంత వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎవరి హృదయంలోకి ఈ మాటలు దూరాయో, ఇందాక మధురమైన మాటలు వినిపింపచేశారు నాయన, వాళ్ళ హృదయంలో ప్రభా నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. ఆలకించగలటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఒక్కొక్క ఆత్మను మీరు రక్షించుకోమని, లోతైన కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. చీకట్లను వెలుగులో తెచ్చుకోరమని ప్రార్థిస్తున్నాను. నిజమైన యేసుక్రీస్తు ప్రభుల వాడు లోకానికే సృష్టికర్తని తెలియజేసిన మాటల కొరకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. సర్వలోకానికి సృష్టికర్త పుట్టిండని తెలియజేసిన నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు కాపాడి భద్రపరిచినందుకై నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనతా ప్రభావం మీకు అర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం తండ్రి. లాజర్ బ్రదర్ వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకంలో పరలోక తండ్రి, నమ్మకమైన దేవ ఆత్మీయ తండ్రి, ఈ పరిశుద్ధ మనకు స్తోత్రం ఆచరించుకుంటున్నాను ప్రభా. ఈ పెద్ద పండుగ గ్రామంలో ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చినారు తండ్రి. క్రిస్మస్ సందర్భంగా ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించబడింది. ఎవరైతే మీ మాటలు విన్నారో ప్రభా, వారి హృదయాన్ని కలిగించము ప్రభా. వారు ప్రభుని నమ్ముకుంటూ సహాయం చేశాం ప్రభాంగా. ప్రతి మాట ఎదురు వ్యర్థం పోకుండా మీరు సహాయపడుతూనే ప్రార్థిస్తున్నాం. చిన్న పండుగ గ్రామంలో చిన్న పరిచయం దీవించము, ఆస్వాదించము తండ్రి. ఈ దినంలో చిన్న పరిచయం ఎంత కొరకై స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఈ సమయం కూడా దీవనకరంగా ఆశ్రకం జరిగించేందుకే స్తుతిస్తున్నాం దేవా. మా కొరకై ఈ లోకానికి వచ్చి మీ శాంతిని, మీ ప్రేమను, సమాధానాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రార్చించుకుంటూ ప్రభా, ఈ ప్రేమను మాకు ఇచ్చినందుకే మీ కొందనాలు. ఈ ప్రేమను మేము పొంది ఇతరులకు పంచుకున్న భాగ్యం కూడా మా కొరకు ఇచ్చినందుకే మీ స్తోత్రార్చించుకుంటున్నాం దేవా. ఇతబడిన వాక్యాన్ని సువార్తను ఫలించమని స్తుతిస్తూ కనపరుస్తూ యేసునామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి.
మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసము, సన్నిధి కూడిన ప్రజలకును సకల పరిశుద్ధులకును ఈ క్రిస్మస్ సందర్భముగా వచ్చినటువంటి టీం అంతటికి, చేసిన పరిచర్య అంతటికి, ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మీ సన్నిధి తోడుగా ఉంచి చేస్తూ వచ్చిన కార్యమంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఇంకా అందరు లేస్తే పోదాం. అందరికి వందనాలు.